జూన్ 12 దేవుని వాగ్దానం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. సామెతలు 28:20. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనము మరొక నూతన దినమును చూచే ధన్యత దేవుడు మనకి దయచేసి ఉన్నాడు. అందును బట్టి దేవాతి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ప్రభువులో మీరంతా క్షేమమని తలంచుచూ ఉన్నాను. మన దేవుడు మనలను ఎప్పుడు దీవించే గొప్ప దేవుడు. ఆయన మనకు ఉన్నతమైన ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. దీవెనలను కురిపించే దేవుడే కానీ మనము దేవుని యొక్క కోపానికో దీవెన కాకుండా మనము ఆయన నుండి వచ్చే ఉగ్రతకో లోనవ్వాలని ఆయన ఏమాత్రం మానవుని సృష్టింపలేదు. ఆదిలోనే మానవుణ్ణి సృష్టించిన క్రమమును గమనించినప్పుడు మీరు అభివృద్ధి నొందండి అని ప్రభు ఆశీర్వదించాడు. వారిని ఆశీర్వదించిన రీతి ఏదనగా అనే విషయాన్ని మనం చూస్తాం. దేవుడు మనల్ని ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండటానికే సృష్టించాడు. కానీ మానవుడు అత్యాశ, స్వలాభం, దేవునికి అవిధేయత కారణాల వలన దేవుని ఆశీర్వాదాలను పొందుకోలేకపోతూ ఉన్నాడు. ప్రియులారా, ఈరోజు ప్రభు ఆశీర్వాదం పొందుకోవడానికి మనలను మనము ఆయత్తపరుచుకుందాం. దేవుని దీవెనలు మెండుగా ప్రభు మీకు అనుగ్రహించుటకు సిద్ధంగా ఉన్నారు. అయితే నమ్మకంగా ఉండటం మనము నేర్చుకోవాలి. ప్రియ విశ్వాసి, మరి దేవునికి నమ్మకంగా ఉంటున్నావా? ఆయన నిన్ను ప్రేమించి నీకు ప్రాణమిచ్చి నిన్ను రక్షించి నీకు ఒక కుటుంబాన్ని ఇచ్చి ఈరోజు రక్షణలో ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా నీవు గొప్పగా ఎదగాలని ఆలోచనతో నిన్ను ఇంత ఉన్నత స్థాయిలో నిలబెట్టిన ప్రభువుకు నమ్మకంగా ఉంటున్నావా? నమ్మకమైన వానికి మెండుగా దీవెనలు ప్రభు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు నమ్మకంగా ఉండే ధన్యత భాగ్యము ప్రియ బిడ్డలకు అనుగ్రహించండి. ఈరోజు వారి ఏ పని తలపెట్టి ఏ పని నిమిత్తం బయటకు వెళుతూ ఉన్నారో వారు ప్రతి పనిలో గొప్ప జయమును దయచేయండి. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో ఆదరణ అనుగ్రహించండి. నీ రక్షణ ఆనందంతో బిడ్డలను నింపమని క్రీస్తు పేరట అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.